నేర్పించాలి. ఒకవేళ ఈరోజు నువ్వు బద్ధకస్తుడువై రోజు 16 గంటలు నిద్రపోతూ లేదా 12 గంటలు పడుకుండిపోతూ ఇంకా కూడా నాకు నిద్ర సరిపోవట్లేదు అంటున్నావంటే నువ్వు దేవుని కొరకు ఎఫెక్టివ్గా పనిచేయలేవు, దేవుని రాజ్యం కొరకు నువ్వు వాడబడలేవు, ఒక చక్కని కుటుంబాన్ని నువ్వు కట్టలేవు. జాగ్రత్తగా ఆలోచించేయండి. అందును బట్టే పౌలు అన్నాడు, తిమోతి దైవభక్తి విషయంలో నిన్ను నువ్వేం చేసుకోవాలి? సాధకం చేసుకోవాలి. నీ అవయవాలు సాధకం చేయబడినట్టుగా ఉండాలి. దేవుని కొరకు ఏ పనైనా చేయడానికి నిన్ను నువ్వు ట్రైన్ చేసుకున్నావా? నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? మా తండ్రి గారు మేము చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు మాకు నేర్పించిన అనేక విషయాలు ఒకటేంటో తెలుసా? దేవుని రాజ్య పనిలో మీరు ప్రతి పని నేర్చుకోవాలి. అది ఇదని కాదు, బాత్రూములు కడగడం దగ్గర నుండి ఇంకా ఏ పనైనా సరే ఇది దేవుని సేవలో వినియోగించబడే పని అంటే ఆ పని ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. మీ చేతి వేళ్ళు స్కిల్ఫుల్గా ఉండాలి, చక్కని నేర్పరితనంతో ఉండాలని మా తండ్రి గారు చిన్నప్పుడే మాకు